రాష్ట్ర అభివృద్ధిని సంక్షిప్తంగా వివరించిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాతగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు తన సందేశాన్ని అందించడానికి ఆహ్వానిస్తున్నాం సార్. వేదిక పైన ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇతర పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున మైదకూరు వేదికగా ఒక నూతన చరిత్రకి మనం అంకురార్పణ చేస్తూ ఉన్నాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే నినాదంతో దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా ప్రకటించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ కూడా ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు దేశంలో మరే ఇతర నాయకుడు ఆలోచించని విధంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పరిశుభ్రత పచ్చదనం పైన ప్రజలలో ఒక అవగాహన కల్పించడానికి అంకురార్పణ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి దేశంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించిన తర్వాత జాతీయ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆ కమిటీలో సభ్యులుగా చేర్చి ఆ కమిటీకి నాయకత్వం వహించవలసిందిగా నారా చంద్రబాబు నాయుడు గారిని కోరటం జరిగింది. ఆ రకంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఆయన అనేక రకాలుగా అధ్యయనం చేసి ఒక నివేదికను కూడా ఆ రోజున ఆయన తయారు చేసి అందించడం జరిగింది. అదేవిధంగా మీరు అందరూ కూడా చూశారు, మొన్న ఈ మధ్యనే విజన్ 2047 దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో 2047వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలి అన్నటువంటి ఒక సంకల్పంతో విజన్ 2047 డాక్యుమెంట్ ని విడుదల చేస్తే దానిలో ఉన్నటువంటి 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ లో 10 సూత్రాలలో ఒకటిగా స్వచ్ఛ ఆంధ్రకి స్థానం కల్పించడం జరిగింది. ఆ రకంగా ఆయన స్వచ్ఛతకి పరిశుభ్రతకి కూడా ఆ రకమైనటువంటి ప్రాధాన్యతని ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా టెక్నాలజీని వినియోగించడంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందరికంటే కూడా ముందుంటారు. దేశంలోనే మరి ఆ రోజున మొట్టమొదటిగా చెత్త నుంచి విద్యుత్ తయారు చేసినటువంటి 2 ప్లాంట్లు. ఇవాళ మీరు ఒక విషయం గమనించాలి, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ లేవు, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా 1000 టన్నుల మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ని ప్రాసెస్ చేస్తూ 15 మెగావాట్ల విద్యుత్ తయారు చేస్తున్నటువంటి 2 ప్లాంట్లు, ఒకటి గుంటూరు దగ్గర, ఒకటి విశాఖపట్నం దగ్గర ఈ రోజున పనిచేస్తా ఉన్నాయంటే అది మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆలోచన, ఆయన ప్రారంభించినటువంటి ఆ ప్లాంట్స్ ఈ రోజున అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఆ రకంగా టెక్నాలజీని వినియోగించి ఆయన మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ లో మన రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టే ప్రయత్నం చేస్తే మన దురదృష్టం, గత పాలకులు 85 లక్షల టన్నుల చెత్తని మన నెత్తిన పడేసిపోయారు. చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం ఏం చేసింది, 85 లక్షల టన్నుల చెత్తని ఎక్కడికక్కడ వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ అందుకనే ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామం బయట, ఆ పట్టణం బయట పెద్ద ఎత్తున మనకి చెత్త దర్శనం ఇస్తా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కి, అదేవిధంగా మున్సిపల్ శాఖకి ఆయన ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆదేశం, ముందుగా ఆ 85 లక్షల టన్నుల చెత్త, గత ప్రభుత్వం వదిలి వెళ్ళినటువంటి చెత్తని క్లియర్ చేయండి. ఈ గాంధీ జయంతి నాటికి పాత చెత్త ఎక్కడా కూడా రాష్ట్రంలో కనపడటానికి వీల్లేదు అని చెప్పి ఆయన ఒక టార్గెట్ ని ఇవ్వటం ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, మున్సిపల్ శాఖ మరి వారు ఇచ్చినటువంటి టార్గెట్ కు అనుగుణంగా కూడా మేము పనిచేస్తున్నాం. అంతేకాకుండా దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తారు, మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ ని అధ్యయనం చేయండి, వాటికంటే బెటర్ గా మన రాష్ట్రంలో ఏం చేయొచ్చో మీరు అవి అమలు చేయాలని కూడా చెప్తూ ఉంటారు. అందుకనే ఇప్పటికే దాదాపు 8-9 ప్రధాన నగరాలు పర్యటించి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నింటిని కూడా స్టడీ చేశాం. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్
ఇవన్నీ కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అదేవిధంగా డ్రోన్స్ వినియోగానికి కూడా పెద్ద ఎత్తున అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్యనే మీరు చూశారు విజయవాడ నగరంలో డ్రోన్ సమ్మిట్, మీరు అందరూ చూశారు కదా. పెద్ద ఎత్తున డ్రోన్స్ ఆ రోజున మనం విజయవాడ నగరంలో గాల్లో ఎగరటం చూసాం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం చూసాం. అటువంటి డ్రోన్స్ ని దేశంలో మొట్టమొదటిసారిగా సాలిడ్ వేస్ట్ అంటే చెత్త నిర్వహణకి ఈ రోజున రాష్ట్రంలో వినియోగించబోతున్నాం. శానిటేషన్ సర్వేలెన్స్ కి ఇవాళ డ్రోన్స్ ని వాడబోతున్నాం. ఆ రకంగా టెక్నాలజీ వినియోగించుకుని మనం ఇటువంటి పద్ధతులన్నీ కూడా ముందుకు తీసుకొస్తున్నాం. అంతేకాకుండా చెత్త నుండి సంపద ఏ విధంగా సృష్టించవచ్చో కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వారు మాట్లాడుతూ ఇంకా అనేక విషయాలు మీకు చెప్తారు. వేస్ట్ టు వెల్త్ అనేది ఖచ్చితంగా మనం సాధ్యం చేసి చూపించవచ్చు. మనం గనక ఇంటి వద్దనే సెగ్రిగేట్ చేస్తే తడి చెత్త పొడి చెత్తగా మనం గనక విడదీసి గనక మనం చేయగలిగితే ఖచ్చితంగా చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు. ఈ మధ్యనే మున్సిపల్ శాఖ రివ్యూలో వారు ఒక మాట చెప్పారు, మీరు తడి చెత్తను వేరు చేసి మాన్యూర్ గా కంపోస్ట్ గా మీరు చేసిన తర్వాత దానిని జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కి దేనికి వాడకూడదు. ఇవాళ దేశంలోనే ZBNF అంటే కెమికల్ ఫ్రీ అగ్రికల్చర్ ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రకంగా తడి చెత్త నుంచి వచ్చేటటువంటి ఆ కంపోస్ట్ ఆ మెన్యూర్ ఏదైతే ఉందో దానిని బ్యాగింగ్ చేసి మనం గనక రైతులకు అందించినట్లయితే మరి మిగతా రకాలైనటువంటి యూరియాలు అటువంటి వాటి జోలికి వెళ్లకుండా దీని ద్వారానే మరి సేంద్రియ వ్యవసాయం కూడా చేయొచ్చని చెప్పి కూడా వారు ఒక దిశానిర్దేశం చేయటం, ఆ రకంగా కూడా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. అదేవిధంగా పొడి చెత్త నుంచి కూడా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయమని చెప్పి వారు ఆదేశించడం, ఆ రకంగా డ్రై వేస్ట్ నుంచి కూడా రీసైక్లబుల్స్ అన్ని కూడా వేరు చేసి దాని ద్వారా కూడా మనం ఆదాయం సమకూర్చుకోవచ్చు. ఆ రకంగా చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ రోజున రాష్ట్రంలో శ్రీకారం చుట్టబోతున్నాం. ఇక చివరగా సమయం తక్కువగా ఉంది కాబట్టి చివరగా ఒక మాట, వారు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది దాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చండి, దీనిని ఒక క్యాంపెయిన్ మోడ్లోకి తీసుకెళ్ళండి. స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ఒక నినాదంగానే కాదు, అది ఒక జీవన విధానంగా మారాలి, అది ఒక స్లోగన్కే పరిమితం కాకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వారు దిశానిర్దేశం చేయటం జరిగింది. ఖచ్చితంగా మనందరం కూడా స్వచ్ఛ ఆంధ్రని ఒక జీవన విధానంగా మార్చుకోవాలి. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలి. ఇప్పటికే అనేక NGOs ముందుకు వస్తున్నాయి. ఇక్కడే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి దాదాపు 450 క్లబ్స్, 15,000 మంది లయన్స్ కుటుంబ సభ్యులందరూ కూడా మేము స్వచ్ఛ సైనికులుగా మారి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటామని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి మరి ఆ ప్రతినిధులు ఉన్నారు. ఇక్కడ చౌదరి గారు, బాలాజీ చౌదరి గారు, చిన్నపిరెడ్డి గారు, వారు కూడా వచ్చి వారి సంఘీభావాన్ని వారు తెలియజెప్పటం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి నందకిషోర్ గారు, అదేవిధంగా ఇంకా ఇతర ప్రతినిధులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి శ్రీశాంతి గారు వచ్చారు. ఆ రకంగా పెద్ద ఎత్తున NGOs అందరూ కూడా దీనిలో భాగస్వాములు అవుతున్నారు. ప్రజా ఉద్యమంగా దీన్ని ఖచ్చితంగా మారుద్దాం. చంద్రబాబు నాయుడు గారి సంకల్పానికి అనుగుణంగా మన రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా స్వర్ణాంధ్రగా మనం ఖచ్చితంగా మార్చుకోగలం. ఇవాళ మనం ఎంత గొప్ప గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మనం క్రియేట్ చేసుకున్నా, ఎంత అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్స్, హైవేస్, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు ఎన్ని మనం నిర్మించుకున్నా వాటిని గనక మనం పరిశుభ్రంగా ఉంచుకోకపోతే మనం ఆశించినటువంటి మార్పు రాదు. కాబట్టి ఖచ్చితంగా దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చి మనందరం కూడా స్వచ్ఛ సైనికులుగా మారి చంద్రబాబు నాయుడు గారి సంకల్పానికి అనుగుణంగా పని చేయాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ దానికి నాయకత్వం వహిస్తుంది. మీ అందరికీ కూడా ఒక చక్కటి దిశానిర్దేశం చేస్తూ రాబోయే రోజుల్లో ప్రతి నెల 3వ శనివారాన్ని మన ఒక ఉద్యమంలాగా ప్రతి ఒక్క పౌరుడు రాష్ట్రంలో స్వచ్ఛ సైనికుడిగా మారి చంద్రబాబు నాయుడు గారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలని సవినయంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై చంద్రబాబు నాయుడు గారు. ధన్యవాదాలు సార్. స్వచ్ఛ